ఒక విధంగా ఈ కారణం వల్లనే పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది, అమెరికా ద్వారా పని చేయించింది అని. దీనికి మనకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి మాటల్లో కూడా ఆధారం కనిపిస్తుంది. మేము కనుక ఆపకపోతే చాలా లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారు, ప్రపంచం పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది అని ట్రంప్ అన్నారు. అంటే ఖచ్చితంగా ఆ ముఖద్వారం దాకా వెళ్ళినటువంటి గేట్వే ఆఫ్ న్యూక్లియర్ ఆర్సెనల్ అక్కడ దాకా వెళ్ళినటువంటి భారత వైమానిక దళం దాడి కనుక ఇంకొక అడుగు ముందుకేస్తే అవి నాశనమైపోయేవి, తద్వారా చాలా జరిగేదని. కానీ అక్కడికి వెళ్ళి కొట్టిన దానికి కూడా అణుధార్మికత రేడియేషన్ అనేది విడుదలైంది. దీనికోసం పాకిస్తాన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇతర దేశాల నుంచి, వాళ్ళకి స్నేహితులైనటువంటి ఇతర దేశాల నుంచి నిపుణులను, ప్రత్యేకించి రేడియేషన్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి పరీక్షలు చేయిస్తున్నారు. ఇలాంటి సమాచారం మనకు వస్తూ ఉంది.